హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా, ఈరోజు రెసిపీ వచ్చేసి మహాలెక్ట చాక్లెట్స్. అది కూడా ఇంట్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం. నాకు తక్కువ చాక్లెట్స్ కావాలి కాబట్టి నేను 1/2 కేజీ తీసుకున్నాను. మీకు ఎక్కువ చాక్లెట్స్ కావాలంటే మీరు ఎక్కువ బెల్లం తీసుకోవచ్చు. అంటే 1/2 కేజీ కానీ కేజీ కానీ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. సో వాటర్లో ఆ బెల్లం వేసిన తర్వాత బాగా కరుగుతూ ఉంటుందన్నమాట. కరిగించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పాకం వచ్చేటప్పుడు మీరు చూసుకుంటూ దాంట్లో నెయ్యి వేస్తూ ఉండాలి. ఇలా కరుగుతున్నప్పుడే నెయ్యి వేస్తూ ఉంటే మనకి పాకంతో పాటు నెయ్యి కూడా కలిపి మరుగుతుంది అన్నమాట. చూసారా, నెయ్యి వేస్తున్నాను కదా, దగ్గర ఒక 5 టీ స్పూన్స్ అయితే వేసాను నేను నెయ్యి. ఇదిగో ఇలా బబుల్స్లా వస్తుంది. బబుల్స్లా వచ్చిన తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీకు చేస్తున్నప్పుడే స్మెల్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది, నెయ్యి స్మెల్, బెల్లం స్మెల్. ఇది మరుగుతున్నప్పుడు వాటర్ మనం ప్లేట్లో తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ పాకం వేసి టెస్ట్ చేసుకోండి. జాగ్రత్త, కాలుతుంది. టెస్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే గట్టిపడింది లేనిది అనేది మీకు తెలుస్తుంది అనమాట. చూసారా, ఇది గట్టిపడింది. సో పాకం అయితే రెడీ అయిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి కాసేపు అలా చల్లారనివ్వండి. బాగా చల్లారితే గట్టిగా అయిపోయింది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకొని షేప్ చేసుకోండి. అదే మన చాక్లెట్స్ షేప్ ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి. మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, ఇలాగ చాక్లెట్ షేప్ అయితే చాక్లెట్ షేప్ చేసుకోవచ్చు. చూసారా, అసలు ఎంత బాగున్నాయి తెలుసా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.